పరిచర్య నిమిత్తం ఒకరు ప్రార్థన చేయండి. చేయండి త్వరగా. ఆమేన్. మహాపరిశుద్ధమైన దేవ, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, వందనాలు తండ్రి. ఈ యొక్క నూతన దినములో ప్రభువా మరి ఉపవాస ప్రార్థన కొరకై మమ్మల్ని నాయన మీరు సమకూరుస్తున్నందుకు కూడా ఎంతో వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ యొక్క పరిశుద్ధ రక్త ప్రోక్షణం కిందకి మరొకసారి మమ్మల్ని తీసుకొని రండి. మీరే పరిశుద్ధపరచండి. ఈ యొక్క పరిశుద్ధ రక్తంతో కడగండి. మీ వాక్యం చేత మమ్మల్ని దర్శిస్తూ రావాల్సిందిగా అడుగుతున్నాం. ఆయన మమ్మల్ని పరిశీలించండి, పరిశోధించండి. ఆయన ప్రార్థన కొరకై మమ్మల్ని సిద్ధపరచండి. ఈ లేఖన భాగముల ద్వారా మాతో మీరు మాట్లాడి మరి ఎందు నిమిత్తమై ఎలాగ ప్రార్థించాలో మాకు నాయన తండ్రి బోధిస్తూ రావాల్సిందిగా అడుగుతున్నాం. వచ్చిన వారిని బట్టి వందనాలు. మిగతా ఉన్నవారిని కూడా త్వరపెట్టినైనా మీరు నడిపిస్తూ రావాల్సిందిగా అడుగుతున్నాం. మార్గంలో ఉన్నవారిని కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన ప్రభువా ఈ యొక్క ప్రార్థన కూడిక క్రమముగా మర్యాదగా జరుగుటకు సహాయం చేయండి. పిల్లల విషయంలో కూడా నాయన కనికరించండి. వారికి జ్ఞానం అనేది, జ్ఞానోదయం అనేది ప్రభువా మీరు అనుగ్రహించండి. ఆయన అటు ఇటు తిరుక్కుంటా ప్రభువా ఇతరులకి ప్రభువా మరి వారికి డిస్టర్బెన్స్ అయ్యేలాగా ప్రభువా కాకుండా ప్రభువా మీరు వారికి కూడా ఒక నెమ్మది సమాధానము ఆయన తండ్రి మీరు అనుగ్రహిస్తూ రావాల్సిందిగా అడుగుతున్నాం. కనికరించండి. వారు కూడా వారికి మీరే నేర్పుతూ రావాల్సిందిగా అడుగుతున్నాం. సహాయం చేయండి. మీ సన్నిధిలో ఆయన కూర్చునే విషయంలో ఆయన తండ్రి కనికరించండి. ప్రభువా మీ యొక్క ఆవరణమంతా మీ ఆధీనంలో మీరు పెట్టుకుంటూ రావాల్సిందిగా అడుగుతున్నాం. ప్రభువా సహాయం చేయండి. ఈ యొక్క పరిచయం కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. చేయబోతున్న ప్రార్థనలు కూడా నాయన తండ్రి మీరు ఆలకిస్తూ రావాల్సిందిగా అడుగుతున్నాం. పాటల్లో కూడా తండ్రి మాకు సహాయపడుతూ రావాల్సిందిగా అడుగుతున్నాం. కనికరించండి, సహాయం చేయండి. మరొకసారి ప్రభువా మమ్మల్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. ఆయన తండ్రి ప్రభువా మీరే ఆది అంతమయ్యండి ఆయన నడిపిస్తూ రావాల్సిందిగా అడుగుతున్నాం. ఆయన యథార్థమైన హృదయంతో ప్రభువా ఆ ప్రార్థన అంగీకరింపబడే ఆయన తండ్రి స్వచ్ఛమైన హృదయం మాకు అనుగ్రహిస్తూ రావాల్సిందిగా అడుగుతున్నాం. తండ్రి సహాయం చేయండి. ఇంతవరకు కూడా ప్రభువా మాకు తోడుకున్నందుకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ మమ్మల్ని మీ హస్తాలకు అప్పచెప్పుకొని ఈ యొక్క ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఊరికి
ఊరికి కిందకి వెళ్ళేది నువ్వు. కూర్చో. పాట సంఖ్య 556. అక్కడ బుక్ ఉంటుంది, తీసుకోమ్మా. సాంగ్ బుక్. 556. పాత దాంట్లో అయితే 545. ఓ సర్వశక్తుడా నా సత్యదేవుడా అనే పాట పాడుకుందాం. ఓ సర్వశక్తుడా నా సత్యదేవుడా, ఓ సర్వశక్తుడా నా సత్యదేవుడా, సర్వదా నిన్నునే స్మరింతును, సర్వదా నిన్నునే స్మరింతును. ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే, ఆశ్చర్యకరుడు యేసుండు, ఆశ్చర్యకరుడు యేసుండు. నా పాపముల క్షమించెను, నా పాపముల క్షమించెను. చెర నుండి నేను మొరపెట్టగా, చెర నుండి నేను మొరపెట్టగా, పరము నుండి ఉత్తరమిచ్చెను, పరము నుండి ఉత్తరమిచ్చెను. ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే, ఆశ్చర్యకరుడు యేసుండు, ఆశ్చర్యకరుడు యేసుండు. నా పాపముల క్షమించెను, నా పాపముల క్షమించెను. గూఢమైన సంగతులన్, గూఢమైన సంగతులన్ గ్రహించునట్లు ప్రభు చేయును, గ్రహించునట్లు ప్రభు చేయును. ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే, ఆశ్చర్యకరుడు యేసుండు, ఆశ్చర్యకరుడు యేసుండు. నా పాపముల క్షమించెను, నా పాపముల క్షమించెను. అడుగు వాటి కన్నా ప్రభువు, అడుగు వాటి కన్నా ప్రభువు అత్యధికముగా దయచేయును, అత్యధికముగా దయచేయును. ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే, ఆశ్చర్యకరుడు యేసుండు, ఆశ్చర్యకరుడు యేసుండు. నా పాపముల క్షమించెను, నా పాపముల క్షమించెను. ఊహకు మించిన కార్యములన్, ఊహకు మించిన కార్యములన్ మహాప్రభునడిగిన నెరవేర్చును, మహా
తలంపునడిగిన నెరవేర్చును. ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే. ఆశ్చర్యకరుడు యేసుండు, ఆశ్చర్యకరుడు యేసుండు. నా పాపముల క్షమించెను, నా పాపముల క్షమించెను. వేడుకొనక మునుపే ప్రభు, వేడుకొనక మునుపే ప్రభు, వడిగా మాకు తరమిచ్చెను, వడిగా మాకు తరమిచ్చెను. ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే. ఆశ్చర్యకరుడు యేసుండు, ఆశ్చర్యకరుడు యేసుండు. నా పాపముల క్షమించెను, నా పాపముల క్షమించెను. మునుపటి కన్నా అధికముగా, మునుపటి కన్నా అధికముగా మేలుల మాకు కలుగజేయున్, మేలుల మాకు కలుగజేయున్. ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే. ఆశ్చర్యకరుడు యేసుండు, ఆశ్చర్యకరుడు యేసుండు. నా పాపముల క్షమించెను, నా పాపముల క్షమించెను. ప్రార్థనకు ప్రతిఫలము, ప్రార్థనకు ప్రతిఫలము ప్రియముగనొసగును. హల్లెలూయా, ప్రియముగనొసగును. హల్లెలూయా. ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే. ఆశ్చర్యకరుడు యేసుండు, ఆశ్చర్యకరుడు యేసుండు. నా పాపముల క్షమించెను, నా పాపముల క్షమించెను. తర్వాత పాట 557. 557 పాత దాంట్లో పెట్టాలి.
పాట సంఖ్య 557, పాత దాంట్లో 546. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును, వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. మొరపెట్టుము గ్రాహ్యము కాని గొప్ప సంగతులు. మొరపెట్టుము గ్రాహ్యము కాని గొప్ప సంగతులు. మరియు గూఢమైన సంగతుల దేవుడే తెలుపు. మరియు గూఢమైన సంగతుల దేవుడే తెలుపు. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును, వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. గత కాలమున క్రీస్తు పేరట అడుగకుంటిరి. గత కాలమున క్రీస్తు పేరట అడుగకుంటిరి. సతతము ఆనందముంద అడుగుడి దొరుకున్. సతతము ఆనందముంద అడుగుడి దొరుకున్. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును, వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. యెహోవా కొరకు ఎదురు చూచి పొందుడి బలము. యెహోవా కొరకు ఎదురు చూచి పొందుడి బలము. ఇహమునందు పక్షిరాజు వలె పైకెగురుదురు. ఇహమునందు పక్షిరాజు వలె పైకెగురుదురు. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును, వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. ఊహించలేనిది శక్యముగా నీవైనట్టి క్రియలను. ఊహించలేనిది శక్యముగా నీవైనట్టి క్రియలను. యెహోవా చేయ శక్తిమంతుడు అత్యధికముగా. యెహోవా చేయ శక్తిమంతుడు అత్యధికముగా. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును, వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. మిమ్ము విడు
నమ్ముము నరమాతృండెప్పుడే హాని చేయడు. నమ్ముము నరమాతృండెప్పుడే హాని చేయడు. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును. వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. ఆ ప్రభు తన ఐశ్వర్యమందు క్రీస్తు యేసులో, ఆ ప్రభు తన ఐశ్వర్యమందు క్రీస్తు యేసులో మీ ప్రతి అవసరము తీర్చి కాచు నిరతము. మీ ప్రతి అవసరము తీర్చి కాచు నిరతము. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును. వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. నిశ్చయముగా వృద్ధి పొందింతుననే నీ దేవుడు. నిశ్చయముగా వృద్ధి పొందింతుననే నీ దేవుడు. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును. వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. అది ఇందాక పాడేశాను. లేకపోతే 588. 588 ప్రీతి గల మన యేసు. 588 పాత దాంట్లో 577. ప్రీతి గల మన యేసు ఎంతో గొప్ప మిత్రుడు. మితిలేని దయచేత హత్తుచు ప్రేమించును. క్రీస్తునొద్ద మన భారమంతనప్పగించిన శక్తి గల యేసు చేత మోతలెల్ల పీడును. శక్తి గల యేసు చేత మోతలెల్ల వీడును.
స్తుతులు దయగల మన యేసు ప్రియమైన మిత్రుడు మాయలోకమందు నిజాయుడై కాపాడును భయ దుఃఖ శ్రమలాది మోయరాని బాధలను జయమొప్పనొచ్చి యేసు స్థాయి వృద్ధి చేయును జయమొప్పనొచ్చి యేసు స్థాయి వృద్ధి చేయును ధరణిలో యేసుగాక వేరు గొప్ప మిత్రుడా పరలోకమందు నింకా పరమరక్షకుడా నానులను గమవేగా క్రూర హింస పొందుచు కారుణించి నిలిచి ప్రార్థనలకించును కారుణించి నిలిచి ప్రార్థనలకించును పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2 పీటర్ చాప్టర్ 2 షాన్ 2 పీటర్ చాప్టర్ 2 పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము మొదటి నుండి 4 వచనాలు మార్చి చదువుకుందాం. మొదటి 4-5 వచనాలు మార్చి చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 2 పీటర్ చాప్టర్ 2. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులందరూ. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మూడవ వచనం, వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందరు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. 4 చదవండి. ఐదవ వచనం, మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జల ప్రళయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోహు మరి 7 కాపాడను. చాలండి, చిన్న ప్రార్థన. ఆహా పరిశుద్ధమైన దేవా, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, వందనాలు తండ్రి. ఇంతవరకు పాటల్లో సహాయపడుతూ వచ్చినందుకు ఎంతో వందనములు. చదవబడిన లేఖన భాగాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన మాతోనైనా మీరు మాట్లాడి మమ్మల్ని ప్రార్థన కొరకై సిద్ధపరచండి. మరొకసారి మీ పరిశుద్ధ రక్త ప్రోక్షణం కిందకి తీసుకొని రండి. పిల్లలందరినీ కూడా ప్రభావ మీ ఆధీనంలో పెట్టుకోండి.
నాతో మాతో పరిశుద్ధాత్మ చేత మాట్లాడండి. సిలువు చాటు నన్ను కూడా మరుగుపరిచి ప్రార్థన కొరకై మరొకసారి సిద్ధపరుస్తూ రావాల్సిందిగా అడుగుతూ ఈ లేఖన భాగముల ద్వారా నాతో మాతో స్పష్టంగా మీరు మాట్లాడుతూ రావాల్సిందిగా అడుగుతూ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో పేతురు అబద్ధ బోధకుల గురించి మిషా ఈ అవిషయం ఆడిపోయింది. అబద్ధ బోధకుల గురించి పేతురు రాశాడు, తిమోతి రాసిన పత్రికలో కూడా రాయబడింది. మొదటి యోహాను పత్రికలో కూడా ఈ యొక్క అబద్ధ బోధకుల గురించి రాయబడుతూ వచ్చింది. అయితే మనకి ప్రార్థన కొరకై మనము ధ్యానించవలసిన, జ్ఞాపకం ఉంచుకోవలసిన విషయం ఏంటి అంటే, సాతాను క్రైస్తవుణ్ణి మోసపరచాలి అంటే ఏదో పెద్ద ఆటంకమో, లేదంటే ఏదన్నా పెద్ద ఉపద్రవమో, లేదంటే శోధన తీసుకొచ్చే అవసరం లేదు. కేవలము భ్రమపరిస్తే చాలు, మోసపరిస్తే చాలు. ఒక విశ్వాసి మరి విశ్వాస జీవితంలో ముందుకి వెళ్ళకుండా మరి నిలిపెట్టకు ఇదొక సాతాను వేసే పన్నాగం అన్నమాట. భ్రమపరచుట, మోసపరచుట అనే మరి ఈ యొక్క మాటలు మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. అయితే ఇక్కడ పేతురు హెచ్చరించాడు, తిమోతి హెచ్చరించాడు, అపోస్తలుడైన యోహాను కూడా హెచ్చరిస్తూ వచ్చాడు. మరి పాత నిబంధన గ్రంథంలో, మరి రాజుల గ్రంథంలో కూడా మనకి ఆహాబు తర్వాత యెహోషాపాతు వీళ్ళిద్దరు కూడా ఆ యొక్క వారు ఒక యుద్ధానికి వెళ్ళాలి అన్నప్పుడు అక్కడ ప్రవక్త ఉన్నాడా అని వారు విచారం చేసినప్పుడు ఆ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మ పనిచేస్తూ వచ్చింది. కాబట్టి ఈ యొక్క మనము ఎప్పుడైతే మోసపోతామో, ఎప్పుడైతే మనము మరి డిసీవ్ అంటే మోసగించబడతామో, అప్పుడు మనము ముందుకి కొనసాగలేకుండా ఉంటామన్నమాట. ఉదాహరణకి మనకి చూసినట్టయితే మనకి చిన్నప్పటి నుండి కూడా మనకు తెలుసు, మనకి మరి ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్ళామనుకోండి, కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనకి చిన్నప్పటి నుండి కూడా సినిమాల్లోనూ దీంట్లో చూపిస్తూ ఉంటాడు. ఎవరైనా తెలియని ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాడు ఆటో ఎక్కినప్పుడు ఆటో వాడు ఏం చేస్తాడు, ఆడాడే తిప్పి ఏం చేస్తాడు, పక్కన ఉన్న ప్రాంతమే ఆడే తిప్పి ఏం చేస్తాడు, డబ్బులు తీసుకుంటాడు. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు ఏదైనా కొత్త ఊరికి వచ్చారనుకోండి, ఏం చేస్తారు, రేట్లన్నీ ఎక్కువ చెప్పేస్తారు. వీళ్ళకి తెలియదు కదా. అంటే అక్కడ వీళ్ళు నష్టపోయేవారిగా వీళ్ళు ఉంటారు. సమయము వృధా, ధనము వృధా, అన్నీ కూడా వృధా. అలాగా మనకి ఎన్నో సందర్భాల్లో మరి ఎన్నో విషయాలు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఏదో మనం భ్రమపరిచి మనల్ని మోసపరిచేస్తారు మనకి తెలియని విషయాల్లో. కాబట్టి మనం ఎప్పుడైతే మరి దేవుడు మనకి ఈ యొక్క అపోస్తలుల ద్వారా మనకి ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు, మీరు మరి ఈ అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు వీళ్ళు మీలోనే ఉంటారు, మీరు వారి చేత మోసగింపబడకుడి అని చెప్పి ముందు నుంచే ఇవన్నీ కూడా రాయబడుతూ వచ్చాయి. కాబట్టి ఈ దినాన క్రైస్తవ్యంలో మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే, ఈ దినమనే కాదు
ఆరంభ దినాలంటే మొదటి శతాబ్దము, రెండవ శతాబ్దము, మూడవ శతాబ్దము, మూడవ శతాబ్దం వరకు ఈ ఆరంభ దినాలు మొదటి క్రైస్తవులు, ఆ యొక్క క్రైస్తవుల్లోనే అబద్ధ బోధకులు మరి వచ్చారు. ఒక ఆయన వచ్చాడు, ఆయన పేరు ఏరియన్. ఆయన ఏం చేశాడు అంటే క్రీస్తు తండ్రితో సమానుడు కాడు అని చెప్పి ఒక బోధ తీసుకొచ్చాడు. ఆయనేమి సామాన్యమైన వ్యక్తి కాదు, ఆయన కూడా ఒక పాస్టరు, ఒక బిషప్ స్థాయి కలిగిన వ్యక్తి. క్రీస్తు తండ్రితో సమానుడు కాడు అని ఒక బోధ తీసుకొని వచ్చేసాడు. దాంతో అందరూ కూడా క్రీస్తు అంటే మనమేమి పెద్ద ఆయన్ని పట్టించుకునే అవసరం లేదు అని ఆ యొక్క భావంలో కొంతకాలం నడిచింది. దాని తర్వాత ఇది కరెక్ట్ కాదు అని ఇంకొక దేవుని దైవజనుడు 3వ శతాబ్దంలో ఆయన వచ్చి ఈ ఏరియాని చెప్పిండేది తప్పు. క్రీస్తు, తండ్రి, పరిశుద్ధాత్మ వీళ్ళు ముగ్గురు కూడా సమానులు. వీరు ఒక్క పదార్థంలో నుండే వీరు ముగ్గురు కూడా మరి ఉన్నారు, ఒక్క పదార్థంతోనే వీరు ఉన్నారు, భిన్నంగా ఉన్నారు కానీ అని చెప్పి ఆయన చెప్తూ వచ్చినప్పుడు అందరూ కూడా దాన్ని అంగీకరిస్తూ వచ్చాడు. చూడండి, మరి మనకి ఒక దగ్గర ఏమని ఉంటుంది అంటే క్రీస్తుని అంగీకరించని వాడు అని ఒక దగ్గర ఉంటుంది. అది పేతురులోనో లేదంటే మొదటి యోహాను 4వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో ఏ వచనం అది? 2వ వచనములో మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో యేసుక్రీస్తు శరీరధారియే వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధి అయినది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధి అయినది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే, ఇదివరకే అది లోకములో ఉన్నది. కాబట్టి ఈ యొక్క భ్రమపరిచే ఆత్మ, మోసపరిచే ఆత్మ ఇవన్నీ కూడా ముందు నుంచి కూడా ఉన్నాయి. వాటిలో మనము తెలియకుండా, మనం తెలుసుకోకుండా వాటిలో పడిపోయామనుకోండి, మనల్ని ఎంతగానో మనము నష్టపోయేవారిగా ఉంటాం. ఎలాగన మనం నష్టపోతాము అంటే ఇప్పుడు మనం ఒక మార్గంలో మనం పోతూ ఉంటాం. మార్గంలో పోతూ ఉన్నప్పుడు మనం సరిగా తెలుసుకోకుండా, మరి అవగాహన లేకుండా ఎవడో చెప్పిండే మాట విని ఇటు కాదు ఇటు పోవాలి అన్నప్పుడు వాడు చెప్తాడు. చెప్పినప్పుడు మనం ఆ మార్గంలో వెళ్ళిపోయామనుకోండి, అది పెడత్రోవలో మనం వెళ్ళిపోయి ఆఖరికి మనం తెలుసుకొని అరే ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మళ్ళీ తిరిగి మనం వచ్చి మళ్ళీ కరెక్ట్ మార్గంలో పోవడానికి మనకి సమయము వృధా అవుతుంది. కాబట్టి క్రైస్తవ జీవితంలో మనము మరి దేవుని వాక్యాన్ని మరి పరిశోధించి మనము తెలుసుకొని ఉండాలి. ఇది నాకు కూడా అర్థమయ్యేది కాదు. అబద్ధ బోధకులేంటి, బోధకులు అసలు ముందు మరి చాలామంది క్రైస్తవుల్లో కూడా మరి బోధించేవారు లేదంటే దేవుని వాక్యము చెప్పేవారు అందరూ కూడా ఒకటే అనే భావనలో మరి చాలామంది ఉంటారు. మరి అమాయకమైన క్రైస్తవులు అనేక మంది ఉన్నారు. వారు దేవుడు అనే మాట చెప్పేసరికి వారు నమ్మేసేవారిగా ఉంటున్నారు. అంటే వాళ్ళు చెప్పేది కరెక్టా రాంగా, వాళ్ళు ఏం బోధిస్తున్నారు, అసలు ఏం అది కరెక్టా అనే తెలుసుకునే జ్ఞానము కూడా చాలా మందికి లేదు. కాబట్టి మనము అటువంటి వారము కాకుండా దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు తెలుసుకునే వారుగా మనం ఉండాలి అని ఈ దినాన మనము ప్రార్థన చేద్దాం. అయితే చూడండి, తర్వాత యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్టయితే, యోహాను రాసిన ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనక ప్రతి ఆత్మను నమ్మక
ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. పరీక్షించాలి. పరీక్షించే స్వభావము కానీ, పరీక్షించే ఓపిక కానీ ఈ యొక్క కాలములో లేదు. మన చెవులకి ఏది అనుకూలంగా మనకి వినబడుతుందో దాన్నే మనం వెంబడించే వారిగా ఉన్నాం. మనకి చదువుకునే వాళ్ళకి ఇంటర్మీడియట్లో అనుకుంటా కెమిస్ట్రీలో ఒక టెస్ట్ వస్తుంది, లిట్మస్ టెస్ట్ అని. దేనికి చేస్తారు అది? నేనైతే మర్చిపోయాను. లిట్మస్ టెస్ట్ అనేది ఆ కెమికల్ పోసినప్పుడు ఆ పేపర్ పైన ఆ కెమికల్ పోసినప్పుడు అది చెప్పేస్తుంది, ఇది దీంట్లో సల్ఫర్ ఉందా లేదా మరి నాకు తెలియదు. ఆ టెస్ట్ ఆ ల్యాబ్లో వాళ్ళు చేస్తారు. అలాగా మనం విశ్వాసులుగా కూడా మరి ఈ కాలంలో అందరూ బోధిస్తూ ఉన్నారు. టీవీలు ఆన్ చేస్తే మనకి వాక్యం చెప్పేవారు ఉన్నారు. అనేకమైన రకాలైన బోధలు మనము వింటూ ఉన్నాము. అనేకమైన రకాలైన పరిచర్యలు మనము చూస్తూ ఉన్నాము. మరి ఇవి దేవుని సంబంధమైనవో కావో నీకెట్లా తెలుసు? దేవుని సంబంధమైనవో కావో మనం ఎట్లా తెలుసుకోగలము? మనకు వాక్యం తెలుసుంటే, మనము ముందు వెలిగింపబడి ఉంటే ఇది కరెక్టా రాంగా అని మనం చెప్పగలం. మనకే సరైన అవగాహన లేదనుకోండి, వాళ్ళు ఏది చెప్తే అవును ఇది కరెక్టేమో, లేదంటే ఇంకోటి చెప్తారు, ఓహో ఇది కూడా కరెక్టేనేమో అని చెప్పి దాన్ని నమ్మి మనం ముందుకెళ్ళామనుకోండి, మనం నష్టపోయే వారంగా ఉంటాము. ఖచ్చితంగా మనము నష్టపోతాము. ఇందాక చెప్పే కదా ఒక ఆయన, యేసు ప్రభు తండ్రితో సమానుడు కాడు అన్నాడు. చాలా మంది దాన్ని నమ్మారు కూడా. నమ్మి ఓహో ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే తండ్రితో సమానుడు కాదు కదా, ఈయనకేం మనం పెద్ద ప్రాధాన్యత ఇచ్చే అవసరం లేదు. కానీ బైబిల్ వాక్యంలో ఏమని ఉంది? నా ద్వారానే తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకి రాలేడు అని ఉంది. కాబట్టి ఇటువంటివి మనము మరి జాగ్రత్తగా ఉండాలి. ఈ దినాన ఎంతైనా ఇటువంటి జ్ఞానము మనకి ఖచ్చితంగా అవసరము. దేవుని గురించిన ఈ యొక్క జ్ఞానము మనకి ఖచ్చితంగా అవసరం. చూడండి, తర్వాత యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 5వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. వారు లోక సంబంధులు గనక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు, లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపి అయిన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. మనము దేవుని సంబంధులై ఉండాలి. దేవుని సంబంధులు అంటే దేవునిని ఎరిగిన వారమై ఉండాలి. వాక్యానుసారంగాను, మన రక్షణ విషయంలోను, మరి మన పర్సనల్ జీవితంలోనూ ప్రభువైన యేసుక్రీస్తుని మనము నిజంగా ఎరిగిన వారం అయితేనే తప్ప మనము ఈ యొక్క భ్రమపరచు ఆత్మ ఏదో, మరి సత్యస్వరూపి అయిన ఆత్మ ఏదో మనకి తెలియదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ముందు ఒక 10 సంవత్సరాల క్రితము మనకి టీవీలో 4 ఛానల్స్ వచ్చేటివి, క్రైస్తవ ఛానల్స్. ఇప్పుడు రెండో ఉన్నాయి. 4 కంటే ఎక్కువ వచ్చేటివి. 24 గంటలు వచ్చేటివి. 24 గంటలు కూడా దాంట్లో వర్తమానాలు వచ్చేటివి అన్నమాట. అందరూ కూడా ఏం చేసేవారు, మాకు హాఫ్ అన్ అవర్ అని చెప్పి దానికి డబ్బులు కట్టి వాళ్ళు వచ్చి బోధించేవాళ్ళు. ఈ టీవీ ఛానల్స్ వాళ్ళకి డబ్బులు కావాలి, ఆ ఛానల్ రన్ కావాలి. కాబట్టి వచ్చిన వారికంతా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే డబ్బులు తీసుకొని వీళ్ళకి హాఫ్ అన్ అవరు, వీళ్ళకి గంట అని చెప్పి వాళ్ళు ఇచ్చేవాళ్ళు అనమాట. దీంట్లో ఎంతమంది నిజం చెప్తున్నారు, ఎంతమంది మరి అబద్ధాలు చెప్తున్నారు, ఎంతమంది ఏదో చెప్తున్నారు అనేది చాలామంది గ్రహించుకోలేకపోయారు. అయితే క్రమక్రమాన మరి
దేవుని వాక్యాన్ని మరి ఆధారం చేసుకొని కొంతమంది మరి ఇది కాదు అని చెప్పేవారు ఇప్పుడు మనకు ఉన్నారు. మరి కొంతమంది పరిశీలించి దేవుని వాక్యాన్ని పరిశీలించి సరైన ఎడ్యుకేషను, సరైన బైబిల్కి సంబంధించిన ఆ యొక్క బోధ విషయంలో సరైన అవగాహన కలిగిన వారు ఇప్పుడు మనకి ఉన్నారు. అయితే మనము మటుకు మనము మరి ఏం చేస్తున్నాం? మరి నిజంగా ఎవరేది చెప్తే అది వినేస్తున్నామా? ఎవరైతే చెప్తే అది నమ్మేస్తున్నామా? నమ్మేసి వారిని వెంబడిస్తున్నామా? కొంతమంది బోధలు నచ్చవు, కొంతమంది బోధించేది నచ్చదు. ఆహాబు రాజుకు కూడా నచ్చలేదు. చూడండి, మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయంలో ఇంట్రడక్షన్లో మనం చూసినట్టయితే 1, 2, 3 వచనాలు మనం చదివితే మనకు అర్థమవుతుంది. ఆ సమయంలో సిరియనులు ఇజ్రాయేలు వారును 3 సంవత్సరములు ఒకరితో ఒకరు యుద్ధము జరిగింపక మానిరి. 2వ వచనములో 3వ సంవత్సరమందు యూదా రాజైన యెహోషాపాతు, గుర్తుపెట్టుకోండి, యూదా రాజైన యెహోషాపాతు బయలుదేరి ఇజ్రాయేలు రాజు నొద్దకు రాగా. ఇజ్రాయేల్ రాజు ఎవరంటే ఆహాబు ఇజ్రాయేల్ రాజు, యూదాకు రాజు యెహోషాపాతు. వీరిద్దరు వియ్యంకులు అనుకోండి. అయితే వీళ్ళిద్దరు కూడా కలిసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇజ్రాయేలు రాజు తన సేవకులను పిలిపించి, రామోత్ గిలాదు మనదని మీరు ఎరుగుదరు. అయితే మనము సిరియా రాజు చేతిలో నుండి దాన్ని తీసుకొనక ఊరుకున్నామని చెప్పి, యుద్ధము చేయుటకు నాతో కూడా నీవు రామోత్ గిలాదుకు వచ్చేదవా అని యెహోషాపాతును అడిగాను. అందుకు యెహోషాపాతు, నేను నీవాడినే, నా జనులు నీ జనులే, నా గుర్రములను నీ గుర్రములే అని ఇజ్రాయేల్ రాజుతో చెప్పెను. పిమ్మట యెహోషాపాతు, నేడు యెహోవా యొద్ద విచారణ చేయుదుము రండని ఇజ్రాయేల్ రాజుతో అనగా. చూడండి, ఇక్కడ ఇద్దరు రాజులు కలుసుకున్నారు. వారు సిరియా రాజుతో యుద్ధము చేయడానికి ఆలోచన చేసినప్పుడు యెహోషాపాతు కొంత భక్తిపరుడు. ఆహాబు యెజబేలు సంగతి మనకు తెలిసిండేదే, వారు దేవునికి విరోధులు. అయితే యెహోషాపాతు కొంత దేవుణ్ణి వెంబడించే వ్యక్తి. అయితే వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు, అయితే యెహోషాపాతు, నేను యుద్ధానికి వస్తాను, నా దగ్గర ఉన్నవన్నీ కూడా నీవే అని చెప్పి అడిగి ఆయన ఏమంటాడంటే, యెహోవా యొద్ద విచారణ చేయుటకు ఇక్కడ ఎవరన్నా ప్రవక్త ఉన్నాడా అని అడిగినప్పుడు చూడండి, ఇక్కడ 6వ వచనంలో ఇజ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి, యుద్ధము చేయుటకు రామోత్ గిలాదు మీదకి పోదుమా పోకుందునా అని వారిని అడిగాను. అందుకు యెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించిన గనక పోండని వారు చెప్పిరి గాని యెహోషాపాతు విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగాను. చూడండి, 400 మంది ప్రవక్తలు ఆహాబు రాజు పిలిపించాడు. వాళ్ళు ఏమంటున్నారు, రాజా నువ్వు యుద్ధానికి వెళ్ళు, యెహోవా ఆ సిరియా రాజును రామోత్ గిలాదు పట్టణాన్ని నీకు అప్పగిస్తున్నాడు అని చెప్తున్నాడు. అయితే యెహోషాపాతు కొంచెం డౌట్ వస్తూ ఉంది. ఆ డౌట్ మనకు కూడా రావాలి. ఓహో, 400 మంది చెప్పారు కాబట్టి ఇది నిజమే అని మనం అనుకున్నాం అనుకోండి, ఎంతో డేంజర్లో పడిపోతాం. ఇంతమంది చెప్తున్నారు కదా ఇది నిజమే అని ఎప్పుడైతే మనం అనుకుంటామో మనము అపాయంలో పడిపోయినట్టే. యెహోషాపాతు దేవుని నమ్మిన, దేవుణ్ణి వెంబడించే వ్యక్తి కాబట్టి అతనికి ఏమొచ్చింది, ఒక అనుమానం వచ్చింది. ఏందబ్బా వీళ్ళు 400 మంది చెప్తా ఉన్నారు, వీళ్ళు కరెక్టే చెప్తున్నారా అనే డౌట్ వచ్చింది. సాధారణంగా ఎంతమంది ఎక్కువ చెప్తారో వాళ్ళనే మనం నమ్మేస్తాం. ఓహో, వీళ్ళంతా కూడా దేవుని ఆత్మతో నింపబడిన వారు, మెజారిటీ పక్షాన వెళ్ళిపోతాం. అయితే యెహోషాపాతు అట్లా చేయలే.
యెహోషాపాతు చేయలేదు. ఆయనకి అరే ఇంకా ఎవరినన్నా కనుక్కుందాము అని చెప్పి ఆయన ఏమంటాడంటే, ఇక్కడ చూడండి 7వ వచనములో యెహోషాపాతు 2వ లైన్లో చూడండి, యెహోషాపాతు విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగాను. అందుకు ఇజ్రాయేల్ రాజు అంటే ఆహాబు ఇట్లా అంటున్నాడు, ఇమ్లా కుమారుడైన మీకాయ అను ఒకడున్నాడు, అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయవచ్చును గాని అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును గనక అతని యందు నాకు ద్వేషము కలదని యెహోషాపాతుతో అనగా యెహోషాపాతు రాజైన మీరు అలాగనవద్దనెను. చూడండి, మన జీవితంలో కూడా మనం ఏం నేర్చుకోవాలి అంటే, మనకు కూడా కొంతమంది ఏమని సలహా ఇస్తారంటే, మనం ఏది చెప్తే అది ఓకే అంటారు. మనం ఏది చెప్తే అంగీకరిస్తారు, ముందుకు వెళ్ళమంటారు. అది మంచిగా చెడా అనే సలహా మనకి ఇవ్వరు, ముందుకు వెళ్ళిపోమంటారు. తద్వారా ఏమవుతుందో ఒక 5 నిమిషాల్లో నేను చెప్తాను. తద్వారా మనము నష్టపోయేవారిగా ఉన్నాము. అయితే కొంతమంది మన జీవితంలో ఉంటారు, వారేం చెప్తారు అంటే, మనము వారి మాటలు వినడానికి మనకి కఠినంగా ఉంటుంది. ఏందబ్బా వీళ్ళు ఇట్లా చెప్తా ఉన్నారు, ఈయన చెప్పేది కరెక్టేనా అన్నట్టు మనకి అనిపిస్తుంది. ఇక్కడ కూడా ఈ రాజుకి ఇమ్లా కుమారుడైన మీకాయ, అతని నిజంగా దైవజనుడైన దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి. ఆయన గురించి ఏమంటున్నాడంటే, ఈ ఈ ఈ మీకాయ ఎప్పుడు కూడా నా గురించి వీడు కరెక్ట్ చెప్పడు, ఎప్పుడు కూడా నాకు వ్యతిరేకంగానే చెప్తాడు అన్నప్పుడు యెహోషాపాతు దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి కాబట్టి, ఆ రాజా నువ్వు అలాగా అనవద్దు, మనము కూడా ఎవరన్నా మనకి వ్యతిరేకంగా మనము ఆలోచింపలేని కోణంలో ఎవరన్నా మనకి చెప్పినప్పుడు వెంటనే మనం ఏం చేయకూడదు, నువ్వు తృణీకరించకూడదు, ఆలోచన చేయాలి. మనం ఏదంటే అవునంటే అవును అనేవాళ్ళు, అక్కడ మనము మరి తప్పిపోయేవారుగా ఉన్నాం. అయితే ఇక్కడ కూడా యెహోషాపాతుకి నమ్మకం రాలా, 400 మంది చెప్పినా కానీ రాలా. ఈ మీకాయను పిలిపించారు. ఈ మీకాయ పిలిపించినప్పుడు ఆయన ఏమన్నాడంటే, చూడండి అతను ఏమంటున్నాడంటే 17వ వచనములో, ఇదే అధ్యాయం 1 రాజులు అతడు ఇజ్రాయేలీలందరూ కాపరి లేని గొర్రెల వలె కొండల మీద చెదిరి ఉండుట నేను చూచి తిని, వారికి యజమానుడు లేడు, ఎవరి ఇంటికి వారు సమాధానముగా వెళ్ళవలసినని యెహోవా సెలవిచ్చినని చెప్పెను. ఇక్కడ మీకాయ ప్రవచించి ఏం చెప్పాడు అంటే, మీరు యుద్ధానికి వెళ్తే యూదారాజు ఇజ్రాయేల్ రాజు మీరు ఇద్దరు యుద్ధానికి కానీ వెళ్ళినట్టయితే జరగబోయేది ఇదే. ఇజ్రాయేల్ ప్రజలు కాపరి లేని గొర్రెల వలె, కాపరి లేని గొర్రెలు ఎట్లా పోతాయి, ఎవరో ఉండరు, ఇష్టానుసారంగా వారికి ఒక ఏమీ ఉండదు, వాళ్ళకి ఒక హోప్ అనేది ఉండదు. అట్లాగే ఇజ్రాయేల్ ప్రజలు నాకు కనబడుతున్నారు, మీరు వెళ్ళొద్దు అంటాడు ఆయన. అయితే వీళ్ళు మాట వినరు. అయితే అక్కడ ఏం జరిగింది అంటే, మోసపరచు ఆత్మ ఆ ప్రవక్తల నోట అది ప్రవచింపజేసింది. మోసపరచు ఆత్మ, నిజమైన సత్యస్వరూపి ఆత్మ చేత వాళ్ళు ప్రవచించలేదు కానీ మోసపరచు ఆత్మ చేత వాళ్ళు ప్రవచించారు. ఈ కాలంలో నిజంగా సత్యస్వరూపైన ఆత్మ చేత బోధిస్తున్నారా, లేదంటే మోసపరచు భ్రమపరచు ఆత్మల చేత బోధిస్తున్నారా అనేది మనం జాగ్రత్తగా పరిశీలించాలి. మొహాన్ని చూసేసి ఏది చెప్తే అది కరెక్టు, అమ్మో ఇది ఈయనెవరో, మరి మనకు జరుగుతూ ఉంటాయి కదా పెద్ద పెద్ద సభలు అవి ఇవి, మనం చూసేసి వీళ్ళు చెప్పిందంతా కరెక్టే, టీవీల్లో వచ్చి వాక్యం చెప్తా ఉంటారు ఇదంతా కూడా కరెక్టే అని మనము నమ్మేస్తే
మనము మోసపోతాం. అయితే మనం ఏం చేయాలి అంటే పరిశీలించాలి అంటే దేవుని ఆత్మ మనలో ఉండాలి. దేవుని ఆత్మ మనలో ఉండాలి అంటే దేవునితో మనం సంబంధం కలిగి ఉండాలి. దేవునితో మనం సంబంధం కలిగి ఉండాలి అంటే మరి అనుదినము ఆయనతో మనం సహవాసము కలిగి ఉండాలి. కాబట్టి ఈ దినాన మనం కూడా ప్రార్థన చేద్దాం. అటువంటి సహవాసము, అటువంటి దేవునితో సంబంధము నిజంగా మనకి ఉందా లేదా, మనము ఏది సత్యస్వరూపమైన ఆత్మ, ఏది భ్రమపరచు ఆత్మ మనం పరిశీలన చేయగలుగుతున్నామా, అన్నీ వింటున్నామా, అన్నీ నమ్మేస్తున్నామా, మోసపోతున్నామా అనే విషయాలను బట్టి ఈ దినాన మనం కూడా ప్రార్థన చేద్దాం. అయితే చూడండి, ఇద్దరు రాజులు ఈ అబద్ధ ప్రవక్తల మాటలు వినేసి ఇద్దరు కూడా యుద్ధానికి వెళ్తారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి 34వ వచనం ఇదే అధ్యాయం. చూడండి, ఈడేమైంది, ఆహాబు రాజు గాయపరచబడ్డాడు. ఆహాబు రాజు యుద్ధానికి వెళ్ళాడు, గాయపరచబడ్డాడు. తర్వాత 35వ వచనంలో నాడు యుద్ధము బలముగా జరుగుచున్నప్పుడు రాజును సిరియనుల ఎదుట అతని రథం మీద నిలవబెట్టిరి. అస్తమయమందు అతడు మరణమాయను. తగిలిన గాయముల్లో నుండి అతని రక్తము కారి రథములో మడుగు కట్టెను. అబద్ధ ప్రవక్తల మాట విని ఏం తెచ్చుకున్నాడు ఈయన? ప్రాణానికే ముప్పు తెచ్చుకున్నాడు. కూర్చోమ్మ. అబద్ధ ప్రవక్తల మాటలు విని ఈయన ఏం తెచ్చుకున్నాడు? ప్రాణానికి ముప్పు తెచ్చుకున్నాడు. అబద్ధ బోధలు, దేవుని నుండి రాని బోధలు మనం విన్నప్పుడు మనం కూడా ఏం తెచ్చుకుంటాం? నష్టాన్ని కొని తెచ్చుకుంటాం. మనం కూడా అంటే ఇది దేవుడు చెప్పాడా లేదా అని ఆహాబు తెలుసుకునే అంత లేదు. యెహోషాపాతు బయటపడ్డాడు. యెహోషాపాతు మరణించలేదు, తన ఇంటికి ఆయన వెళ్ళిపోయాడు. కాబట్టి తిమోతి రాసిన పత్రికలో కూడా చూడండి, మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము. మనం ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. చూడండి, 4వ అధ్యాయం మొదటి నుండి మనం చదివినట్టయితే, మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందు దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమైన అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని మానవలనని చెప్పుచుందురు. ఇట్లాంటివన్నీ కూడా ఈ లోకములో బయలుదేరతాయి అని చెప్పి ఈయన మాట్లాడుతూ వచ్చాడు. అయితే నాకు కూడా చాలా రోజులు ఎక్కడ చెప్తున్నారబ్బా ఇట్లాంటివి, ఏంటి వివాహము చేసుకొనవద్దు, వివాహమును నిషేధించుచు, ఇవన్నీ కూడా ఎక్కడ జరిగాయి అని ఆలోచన చేసినప్పుడు మన దేశంలోనే 16వ శతాబ్దంలో 17వ శతాబ్దంలో చాలామందికి తెలియదు, చాలామంది క్రైస్తవులకి అసలు మన దేశంలో క్రైస్తవత్వం గురించే తెలియదు. అది ఎప్పటి నుండి ఉంది, ఏమేమి జరిగాయి అనే విషయాలు చాలామందికి తెలియదు. అయితే మన దేశంలో కేరళ రాష్ట్రంలో 2 గుంపులు ఉన్నాయి. ఒకటి తోమా వలన రక్షింపబడిన విశ్వాస గుంపు ఒకటి, రెండవది క్యాథోలిక్స్ ద్వారా
వచ్చిన ఇంకోటి. అయితే మన దేశంలో తోమాకి సంబంధించిన ఈ సిరియన్ క్రిస్టియన్స్ అంటారు, వాళ్ళు మరి యథార్థంగా జీవిస్తున్న సమయంలో ఈ క్యాథలిక్స్ వచ్చి ఏం చేశారు అంటే, మీరు బిషప్గా ఉండాలి అంటే, లేదంటే మీరు పాస్టర్గా ఉండాలి అంటే మీరు వివాహము చేసుకోకూడదు, వివాహం చేసుకున్న వాళ్ళు కూడా మీరు వదిలేసి రండి అని చెప్పి వీళ్ళు రూల్స్ పెట్టారు. ఒక పెద్ద గొడవ జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు మనకు అవసరం లేదు. ఇలాగా వచ్చిన బోధలు కూడా ఉన్నాయి. అప్పుడు పెద్ద గలిబిలి జరిగింది 400 సంవత్సరాల క్రితం. ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. ఇట్లాంటివి ఇంకా అనేకమైన ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటి అంటే అబద్ధికుల బోధలు. ఇవన్నీ కూడా మనము తెలుసుకోలేదనుకోండి, మనం మోసపోవడానికి ఛాన్సు ఎక్కువ ఉంది. కాబట్టి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. మన ప్రార్థన ఏమై ఉండాలి అంటే, దేవుడు సత్యస్వరూపియగు ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకోగలిగిన జ్ఞానము దేవుడు మనకి దయచేయునుగాక అని మనం ఈ దినాన ప్రార్థన చేద్దాం. ఆహాబు రాజు వలె అబద్ధ బోధలు, అబద్ధ ప్రవక్తల మాటలు విని ప్రాణానికి పైన తెచ్చుకున్న ఆహాబు వలె కాకుండా యెహోషాపాతు వలె కనీసం ప్రశ్నించేవారిగా, ఇది నిజమా కాదా అని ఒక ఆలోచన కలిగిన వ్యక్తులుగా మనము మార్చబడడానికి ఈ దినాన ప్రార్థన చేద్దాం. తిమోతి చెప్పినట్టుగా, పేతురు చెప్పినట్టుగా, యోహాను చెప్పినట్టుగా ఈ ముగ్గురు కూడా మనల్ని హెచ్చరిస్తున్నారు. అబద్ధ బోధకులు మీలోనే ఉన్నారు, ప్రతి దాన్ని మీరు నమ్మకండి, పరిశీలించండి. ఆ పరిశీలన చేసే శక్తి, అవగాహన దేవుడు మనకి కలుగజేయలాగిన మనం ప్రార్థన చేద్దాం. మొట్టమొదటిగా ఈ విషయాలు మనం ప్రార్థన చేసి, రెండవదిగా రేపటి దిన పరిచర్య నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. మూడో విషయముగా ఆదివార పరిచర్య నిమిత్తం రెండో అంశము. మూడో అంశముగా మరి ఈ యొక్క పరిచర్య వార కోడికలు కావచ్చు, మరి గృహ దర్శనాలు కావచ్చు, ఈ విషయాల్లో దేవుని యొక్క నడిపింపు కొరకై మూడో అంశముగా దాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నాలుగో అంశముగా వ్యక్తిగత పరిస్థితులు, అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నట్లయితే వాటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని ఆ విధంగా మనము ప్రార్థన చేద్దాం.